చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆ పార్టీలో జోష్ వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా తిరుగుతూ ఉన్నారు. ఈరోజు కర్నూలులో కార్యకర్తల సమావేశం పెట్టారు. మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి మారెప్పతో పాటు ఎమ్మెల్సీ మిగతా సభ్యులు ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు వైఎస్ షర్మిలమ్మ పార్టీలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్లో జోష్ కనిపిస్తుంది. ఏంటి స్పెషల్? మరి దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ భారత్ జోడో చేయడం వలన దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ జోస్ వచ్చింది. కర్ణాటక, తెలంగాణ వచ్చింది. ఇప్పుడు శర్మలమ్మ రాకతో పూర్వవైభవం ఆనాటి కన్న తండ్రి మరణాంతరం రాజశేఖర రెడ్డి పుచ్చుకున్నటువంటి వైఎస్ శర్మలారెడ్డి గారు మరి పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత మళ్ళీ విస్తృతంగా సుడిగాలి పర్యటన రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నది. మరి సబ్జెక్టు మరి ఉన్నట్లు యథార్థంగా గత తెలుగుదేశం గవర్నమెంట్ 5 ఏళ్ళు జగన్ చేస్తున్న పాలన అన్నీ తూర్పారు పెడుతూ ఎక్కడ అవినీతి అక్రమాలు జరగడానికి కారణం బాబు, జగను, పవన్ అని ఎండగడుతూ పోతుంది. ఎస్సీ, బీసీ, మైనారిటీ పేద వర్గాలను ఆకట్టుకోవడానికి ప్రజలకు దూసుకెళ్తున్న శర్మలమ్మకు శుభాకాంక్షలు, అభినందన తెలియజేయడానికి ప్రజలు వాలంటీర్గా స్వచ్ఛందంగా దాదాపు ఒక 15,000 మంది స్వచ్ఛందంగా వచ్చారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పూర్వవైభవం వస్తుంది. మరి శర్మలమ్మ మరి సంకల్పంతో పోతుంది. గతంలో కూడా జగన్ జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన్ను లైఫ్ ఇచ్చింది కూడా శర్మలమ్మ గారే. ఖచ్చితంగా కాంగ్రెస్కు మరి శర్మల రాకతో బోసిపోయినటువంటి ఏపీకి కన్నత లాంటి కాంగ్రెస్ పార్టీకి వన్నె తేయడానికి ఒక సైనికురాలుగా అందరూ తయారు కానున్నారు. ఎస్సీ, బీసీ, మైనార్టీలు పేద వర్గాలు బాగుపడాలంటే కాంగ్రెస్ పట్టం కట్టాలి ఏపీలోను. మళ్ళీ బీజేపీకి వేసినా నష్టమే, జగన్కి వేసినా నష్టమే, మళ్ళీ జనసేనకి వేసినా నష్టమే అని సున్నంగా చెప్పింది. కాబట్టి శర్మలమ్మ గారి నాయకత్వానికి మేము మద్దతు ఇస్తున్నాము. ఆమె వెంట నడుస్తాము. కాంగ్రెస్ పూర్వవైభవం తెస్తాం. అంటే ప్రధానంగా చెప్పండి, రాష్ట్ర విభజన చేసినటువంటి కాంగ్రెస్ తీవ్ర ఈ తెలుగు ప్రజలకి గాయం చేసింది. మరి కాంగ్రెస్ని రిసీవ్ చేసుకుంటారా ప్రజలు? ఖచ్చితంగా చేసుకుంటారు. ఎందుకంటే ఎటువంటి పరిస్థితుల్లో చేసినంత ఆయన తప్పలేదు. ఆ రోజు 1,200-1,400 మంది తెలంగాణలో చనిపోయినారని కేసీఆర్ ఆడిన నాటకం ఆమె ఒక తల్లిగా స్పందించి ఇచ్చింది. ఆయన నన్ను నిలబెట్టుకున్నారా? నిధులు, నీళ్లు, నియామకాలు దానికి తిలోకాలకు ఇచ్చి 6 లక్షల కోట్లు 5 మంది సంపాదించుకున్నారు. వారి ఇంట్లో కుటుంబ సభ్యులే. వాళ్ళకి ఈరోజు ప్రజలు ఓటుతో చెప్పు దెబ్బ కొట్టారు. కాబట్టి ఈరోజు ఆమె ఇచ్చింది కన్నతల్లిగా, ఎందుకంటే చచ్చిపోతున్నారని. ఇది నిలబెట్టుకోలేదు. మరి కాంగ్రెస్ వచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా జగన్ను ఖచ్చితంగా ఓడిస్తారు. కాంగ్రెస్ వస్తుంది. శర్మలమ్మ నాయకత్వం ఇక్కడ బాగా పనిచేస్తుంది. అంటే ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఇష్టానుసారంగా తిట్టారు. మా నాన్నను వైఎస్ఆర్ను పొట్టన పెట్టుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లేకుండా చేయాలి, మొత్తం పెద్ద ఎత్తున విమర్శించినటువంటి షర్మిల అదే నోరుతో ఇక్కడ ఈ ప్రాంతంలో వస్తే జనం రిసీవ్ చేసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ దాన్ని హక్కు చేసుకుంటారు. ఇంకోటి ఆమె సబ్జెక్టు కండిషన్ ఆ సిచ్యువేషన్ బట్టి మాట్లాడినచ్చు. ఆయన చంపినారని కానీ అతనికి రూపాలు లేవు, నమూనాలు లేవు. కాబట్టి ఆకాశంలో జరిగే ప్రక్రియకి ఎవరు న్యాచురల్ అది. కాబట్టి శర్మలమ్మ మాట్లాడిందో ఆనాటి ఇన్సిడెంట్ వేరు, ఈనాటి సిచ్యువేషన్ వేరు. కాబట్టి 67 సంవత్సరాలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే కేసీఆర్ దెబ్బతీశాడు. అది బూటకం మస్కా కొట్టి గుసుగా తిన్నాడు. కాబట్టి ఈరోజు అందరూ తెలుసుకున్నారు. 10 ఏళ్ళలోన కాంగ్రెస్ పార్టీ లేకపోయిన తర్వాత దేశంలో ఒకటే పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ కింద పైన. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు బాగా చక్కగా పాలించాడు. మన్మోహన్ సింగ్ కానీ, పివి నరసింహరావు కానీ, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలనే లాస్ట్ సంకల్పం రాజీవ్ గాంధీ మన రాజశేఖర రెడ్డి గారికి ఉండేది. ఆయన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రావాలి. మీరు చెప్పండి, మొన్నటిదాకా వైఎస్ షర్మిలారెడ్డి, ఈరోజు అదే వైఎస్ఆర్ సోషల్ మీడియా చెప్తుంది వైఎస్ షర్మిలా శాస్త్రి అని. మరి దీన్ని ఎట్లా చూడాలి? వైఎస్ అంటే ఇప్పుడు సోనియా గాంధీ, ఇందిరా గాంధీ, వాళ్ళు కూడా గాంధీ కాదు, వాళ్ళ ఇంటి పేరు గాంధీ అయిపోయారు. ఏమైంది? షర్మిలా రెడ్డికి పుట్టింది కాబట్టి రెడ్డి పేరు పెట్టుకోవచ్చు, తప్పేం లేదు. భర్త పేరు, తండ్రి పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. అదే సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. దాంట్లో వీరంతా చౌకబారు విమర్శలు. షర్మిలను చూసి భయపడి ఆమె పైన వేస్తున్న అభాండాలు మాత్రమే. ఈరోజు వైఎస్ షర్మిల గారు పిసిసి పగ్గాలు చేపట్టగానే
వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి జగన్కి ముచ్చమటలు పట్టాయి. ఈరోజు అందుకే ఎక్కడి నుంచి సిద్ధం అంటున్నాడు. మేము అందుకే రెడీ అంటున్నాం. మేము షర్మిల నాయకత్వంలో ఈరోజు మేము ఒకటే అంటున్నాం, రాజశేఖర రెడ్డి గారి విషయంలో ఏం జరిగిందనేది అందరికీ తెలుసు. ఎవరికి నోటుకు వచ్చినట్టు వాడు మాట్లాడడం కాదు. అంబానీ వల్ల జరిగింది అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించాడు. మరి అదే అమ్మాయిని ఇంటికి పిలిపించి శాలువా కప్పి దండలేసి రాజ్యసభ ఇచ్చాడు కదా. అంటే తండ్రి చంపిన వారికి రాజ్యసభ ఇస్తాడా? ఇవన్నీ వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. వైఎస్ షర్మిల చంద్రబాబు ఏజెంట్గా వస్తుంది, కావాలని చిచ్చు పెడుతుంది. కాంగ్రెస్ పార్టీకి ఒక ఏజెంట్ అవసరం లేదండి. ఇది కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ. అందుకే ఈరోజు మీ ఎదురుగా చెప్పాను నేను, అధికారం లేకపోతే 10 ఏళ్ళు అందరూ వదిలిపెట్టిపోయారు కాంగ్రెస్ పార్టీ. ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు మాత్రం వదిలిపెట్టలేదు. కాంగ్రెస్ జెండా పట్టుకొని పోశారు. ఇప్పుడు మళ్ళా షర్మిల రెడ్డి గారు వచ్చారు, మళ్ళా మిగతా కులాల వాళ్ళతో వస్తారు. కాబట్టి 10 ఏళ్ళు పార్టీకి జెండా మోసిన మైనార్టీలు, ఎస్సీలు, బీసీలు అన్యాయం చేయొద్దని సమావేశం మీద చెప్పారు షర్మిల రెడ్డి గారికి. మేము ఈరోజు కోరేది అదే, బీసీ, ఎస్సీ, మైనార్టీలకు న్యాయం జరగాలి. అది కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యం. కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లాలో ఎలా ఉండబోతుంది నెక్స్ట్? తినబోతులు వచ్చేందుకు ఖచ్చితంగా పెను మార్పులు ఉంటాయి. కొంతమంది బిగ్ షాట్స్ అనుకునే వాళ్ళు కూడా పార్టీలో చేరుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో 14 నియోజకవర్గాల్లో జగన్ పార్టీకి, చంద్రబాబు పార్టీకి ముచ్చటలు పట్టిస్తారు. అంటే మంత్రి గుమ్మనూరు జయరాం టచ్లో ఉన్నాడు, ఆర్త టచ్లో ఉన్నారు, పార్టీలో చేరిపోతున్నారు. మేము ఒకరి పేరు చెప్పదలుచుకోలే. డిసైడ్ అయిన రోజు అధినాయకత్వం ప్రకటిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం రావడం ఖాయము. అయితే షర్మిల రాకతో కాంగ్రెస్ పార్టీలో జవసత్వాలు పుంజుకుంటాయి. రాబోయేటువంటి ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ పార్టీ వస్తుంది. ఏదైతే బీజేపీ పార్టీకి బీ టీమ్గా పనిచేస్తున్నటువంటి పార్టీలను ఓడించేందుకే మా షర్మిలమ్మ రంగంలో దిగింది అని చెప్పేటువంటి పరిస్థితి. మాజీ మంత్రి మారెప్ప, ఎమ్మెల్సీ సుధాకర్ బాబు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ హుసేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.